శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహ చంచరీకः నిరంతరం మంగళమాతనోతు. ఆ रघुराम जय रघुराम, श्री रघुराम जय रघुराम, सीता मनोभिराम, श्री रघुराम जय रघुराम. అన్నదమ్ముల ఆదర్శమైన ఆలో మగల అన్యోన్యమైన అన్నదమ్ముల ఆదర్శమైన ఆలో మగల అన్యోన్యమైన తండ్రి మాటను నిలుపుటకైనా ధరలో మీరే దశరథరాం, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతా మనోభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం. వెలయునేయడా నీ దివ్యమూర్తి వెలిగే నాయడా ఆనంద జ్యోతి. వెలయునేయడా నీ దివ్యమూర్తి వెలిగే నాయడా ఆనంద జ్యోతి. వెలది మా గృహం శాంతి నివాసం అలుపవే శుభగుణ శోభితరాం, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతా మనోభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం. సర్వమంగళాని భవంతు. అమ్మా లక్ష్మి, ఈ ప్రసాదం తీసుకెళ్ళి మీ అత్తగారికి ఇవ్వమ్మా. అలాగే మావగారు. తాతయ్య 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 శ్రీరామచంద్ర, సిరి సంపదలు, బిడ్డా పాపలు, భోగభాగ్యాలు అన్నీ ఇచ్చాం. కానీ మా ఇంట శాంతిని మాత్రం కరువు చేశాం. అనుదినం అనుక్షణం సుఖ దుఃఖాల సయ్యాటలతో ఊగులాడించి నీ విశ్వలీలా విలాసంలో మా శాంతి నివాసం సార్థకం చేయటం నీకెంత మాత్రం ప్రభు. అంతా నీ లీల. అమ్మా ప్రసాదం. మీ చిన్నాన్ని లేదు చదువుకుంటున్నారేమో చూసిరండి నాయన. పొద్దున్నే మిమ్మల్ని పాఠాలు చదువుకోమంటే ప్రసాదం తింటూ పచారు కొడుతున్నారా? ప్రసాదం తింటే బాగా చదువుతుందని తాతయ్య చెప్పాడు. ప్రసాదం తింటే చదువుకున్నానే పాస్ అవుతాట. తిను ఇప్పుడు చదువు. బాగా ప్రసాదం. అంత వసంతముక్తి చరమాద్రమభాగ చరాభిరత్తు సామంత మనంతజాలక సమంజస కుంజిత కుండరోజ్జాంత నితాంత తాంత. ఒరే, నీకేమైనా అర్థమైందిరా? ఓ తంత తంత రోజు మా నాయనమ్మ చెప్పలేదా? అవునులే. వచ్చే రమణి. ఇదిగో పొద్దున్నే శాంతమ్మ గారి పాఠం ప్రారంభమైందిగా, మన పాఠం సాగినట్టు. అప్పుడే షికారు బయలుదేరావా? చదవాల్సింది చాలా ఉందన్నా.
చదువు ఈ ఇంట్లో చదువు బ్రహ్మదేవుడికైనా సరే రాదు. ఈ చెవులో నాన్నగారి రామాయణం, ఈ చెవులో అమ్మగారి గీమాయణం. పెద్దవాళ్ళను అలా దూషించకూడదు నాయన. ఇదేగా నువ్వు చెప్పే పాఠం. అది సరే, అమ్మ గుర్తు శృతి నుంచి సింహనాదానికి చేరకముందే కాస్త కాఫీ పీల్చు, మనం నెమ్మదిగా జారుకుందాం. అదిగో రవణేకే తీసుకొస్తాను. థ్యాంక్స్. నీ జిమ్మడి పనులు ఎక్కడే? ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తలు చదువుతున్నది శాంతమ్మ గారు, వింటున్నది శాంతి నివాసం. వాగి వాగి నా నోరు పడ్డామే కానీ ఈ ఇంట్లో ఒక్క ఆడదానికైనా బుద్ధి ఉందా అంట. ఏమిటే శాంత, పాచిమోహంతో ప్రారంభించావు? అలా మీరు ఉండండి. తిండి కనపడ కళ్ళు మండి నేను చస్తుంటాను. నీ భుజం మీదే ఉంది కదే. ఉండి మీరు ఊరుకోండి. నిన్న రాత్రి అనగా భోజనం చేశానే, తెల్లవారి ఇంత కాఫీ పలహారం ఇవ్వాలని ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం కడుక్కొచ్చావు, తెస్తారు. వాళ్ళు ఏదో పనులు చేస్తూ ఉంటారు భోజనం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంట కమిషను, వడ్ల కమిషను, గాలి కమిషను, అన్నింటికి మిషనే. ఇంకా వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం, ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. మా కాలం నాడు మిషన్లు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. అత్తయ్య గారు ఏమే? అత్తయ్య గారు దుత్తయ్య గారు అనుకుంటూ దొంగల పడ్డ 6 నెలల కుక్కలు పడినట్టు ఇప్పుడు లేచి వస్తున్నావా? వాళ్ళు నీకంటే ముందే లేచారే. కాఫీ పలహారం తయారు చేసుకొస్తుంది. ఇదిగో తగుదల మన ప్రతి విషయంలో మీరు తగ్గు వస్తుంది. నాకు ఒళ్ళు మండిపోతుంది. అంతా వాడి లీల. ఏమే ముద్ద, నా కాఫీ పలహారం ఎక్కడా? ఇక్కడికి తెమ్మంటారా? భోజనం ఎక్కడ ఉంటున్నాను తెలీదు. వంటింట్లో పీట వేసి వచ్చాను. నేను అక్కడికి చావలేనే. మరి ఎక్కడ పెట్టమంటారు? ఎత్తి మీద. ఎత్తిపై పెడితే ఎలా తింటావమ్మా? రే పెద్ద చిన్న అక్కడ ఏమిటా బాబుడు? మొన్న ననక టానిక్ అయిపోయింది. సంబంధాన్ని తెచ్చావా? నేనే తీసుకొచ్చానమ్మా టానిక్. అయితే ఏది? మందు తీగా ఉంటేను చెల్లాయి ఒక్క కుక్కలో తాగేసింది. అదిగో చూడు ఎలా తయారైంది అప్పుడే. అమ్మా చూడవే అన్నయ్య, నన్ను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. నేనట ఇంట్లో అందరి మీద చాడీలు చెబుతానట. నేను పోతే గాని ఇల్లు బాగుపడదంటమ్మా. ఇంకా టా ఎందుకు? కళ్ళ చెప్తాను అలాగని. అమ్మాయి కరపిస్తావే తెస్తా. అయితే వస్తా. ఏమిటమ్మా అది? కట్టుకున్న మొగుడు కాళ్ళ వేళ పడుతుంటే ఎందుకు అలా గేలు చేస్తావు? బాగు నేను కాళ్ళ వేళ పడలేదక్కయ్యా, కాలు జారి పడ్డాను అంతే.